కాసేపట్లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. అలాగే పౌరసత్వ సవరణ చట్టంపై కూడా ప్రకటన చేసే అవకాశం ఉంది. కాసేపట్లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. అలాగే పౌరసత్వ సవరణ చట్టంపై కూడా ప్రకటన చేసే అవకాశం ఉంది. రైట్, కాసేపట్లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. ఒక కీలక ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది అంటున్నారు. అదేవిధంగా సిఏపై కూడా కేంద్రం ఒక సంచలన నిర్ణయం తీసుకుంటుంది అంటున్నారు. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? శంకరి, మరికొద్దిసేపట్లో ప్రధాని మోదీ జాతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఈ ప్రసంగంలో ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా పిఎం వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. అది బహుశా సిఏఏ గురించి, అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, పౌరసత్వ సవరణ చట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రకటనగా ఉండొచ్చు అన్నది మనకు విశ్వసనీయ వర్గాల నుంచి తెలుస్తుంది. 2019 డిసెంబర్ 11వ తేదీన పార్లమెంట్ లో ఈ సిఏఏను పాస్ చేశారు. కానీ దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కానీ తర్వాత గెజిట్ నోటిఫికేషన్లు కానీ ఇంతవరకు కూడా విడుదల చేయలేదు. ఆ సిఏఏలో, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ లో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఈ 3 దేశాల నుంచి 2014 ముందు ఇండియాకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భారతీయ పౌరసత్వం ఇవ్వాలని ఆ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ లో పేర్కొన్నారు. ఆ దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇవి కూడా ఈ 3 ముస్లిం మెజారిటీ దేశాలు కాబట్టి అక్కడ వీళ్ళంతా కూడా మైనార్టీలు. సో ఆ మైనార్టీలు అయినటువంటి వారు అక్కడ హింసకు గురై భారతదేశానికి 2014 ముందు భారతదేశానికి వచ్చిన వాళ్లకు భారతీయ పౌరసత్వం ఇవ్వాలని నిర్ణయించారు. అందులో హిందువులు, బుద్ధులు, జైన్లు, పార్సీలు, క్రిస్టియన్లు ఈ యొక్క మతాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భారతీయ పౌరసత్వం ఇవ్వాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయాన్ని ముస్లింలు అయితే చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. ముస్లింలకు కూడా ఈ యొక్క భారతీయ పౌరసత్వం ఇవ్వాలి. ఈ దేశాల నుంచి వచ్చిన వాళ్ళకు, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్లకు భారతీయ పౌరసత్వం ఇవ్వాల్సిందే 2014 నుంచి అన్నారు. కానీ అది ముస్లిం మెజారిటీ కంట్రీ అయినటువంటి ముస్లిం దేశాలు ఎక్కువగా ఉన్నటువంటి మెజారిటీ అయినటువంటి ముస్లిం కంట్రీస్ నుంచి భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా భారత పౌరసత్వం ఇస్తాం? అక్కడ ఉన్నటువంటి భారతీయులు ఎవరైతే ఉన్నారో అక్కడ మైనారిటీలుగా ఉండి వాళ్ళు భారతదేశానికి వస్తే వాళ్ళకు భారతీయ పౌరసత్వం ఇవ్వటంలో తప్పు లేదు అన్నది పార్లమెంట్ లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. కొంతమంది దీన్ని వ్యతిరేకించారు, మెజారిటీ దీన్ని ఆమోదించారు. దానికి సంబంధించిన చట్టమే కొంత అమలైంది. అయితే సిఏఏకి సంబంధించి బంగ్లాదేశ్ నుంచి అదేవిధంగా పశ్చిమ బెంగాల్, నార్త్ ఈస్ట్ లో కొన్ని చోట్ల దీనికి పూర్తిగా వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఘర్షణలు కూడా జరిగాయి, పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేశారు. దాంతో కొన్ని రోజుల పాటు సిఏఏని నిలిపివేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇప్పుడు దానికి సంబంధించి మరి ఏమైనా సవరణలు చేస్తారా, లేకపోతే దానికి సంబంధించి ఏమైనా కీలకమైనటువంటి ప్రకటన చేస్తారా, ఎప్పటి నుంచి సిఏఏ అమలు జరుగుతుందన్న అంశం పైన ఇప్పుడు ఏమైనా మాట్లాడతారని కూడా చూడాలి. కానీ కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే 400 సీట్లకు పైగా ఈసారి ఎన్డీఏ సాధించాలని ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నది కేవలం రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేయడానికే తనకు అనుకూలంగా అంటూ ఈ రోజు మల్లికార్జున ఖర్గే కూడా విలేకరుల సమావేశంలో చెప్పారు. మరోపక్క సుప్రీంకోర్టులో కూడా ఈ రోజు ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించి ఆ వివరాలన్నింటినీ కూడా ఎన్నికల కమిషన్ కి అందజేయడానికి తమకు కొంత సమయం కావాలి, జూన్ 30వ తేదీ వరకు కూడా సమయం కావాలంటూ ఎస్బీఐ దాఖలు చేసినటువంటి పిటిషన్ కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. సో వీటన్నిటి నుంచి దృష్టి మరల్చడం కోసమే ఇప్పుడు సిఏఏ పేరుతో జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించబోతున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మరి దేని గురించి ఈ ప్రకటన చేయబోతున్నారు, ఎందుకు ఇప్పుడు కీలకమైనటువంటి ప్రకటన చేస్తున్నారు, ఎన్నికలకు ముందు జాతిని ఉద్దేశించి ప్రధాని మాట్లాడాల్సినంత అవసరమే ఉంది అన్నది కూడా చూడాలి. గతంలో పెద్ద నోట్ల రద్దుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా దేశాన్ని జాతిని ఉద్దేశించి మాట్లాడారు. మరి అటువంటి పెద్ద ప్రకటన ఏమైనా ఉంటుందా లేదా అన్నది కూడా చూడాలి.